Please welcome back. And మనం ఈరోజు how to install our installation about our playwright with the C sharp. దీనికి కావాల్సిన మెయిన్ వచ్చి విఎస్ విజువల్ స్టూడియో, ఓకే, అండ్ ఆల్సో మనకు ప్లేరైట్. ఓకే, ఈ టూ థింగ్స్ మనకి మ్యాండేటరీ. ఓకే, ఎలా మనం ఫస్ట్ విఎస్ కూడా ఇన్స్టాల్ చేస్తాం, అందులో మళ్ళీ ఎలా ప్లేరైట్ ఇన్స్టాల్ చేస్తాం అనేది తెలుసు. ఓకే, బేసిక్గా నేను దీనికోసం ఆల్రెడీ డాక్యుమెంటేషన్ రెడీ చేశాను. ఓకే, ఇందులో బేసిక్గా ఏంటంటే మనకు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళేసి మనము విఎస్ విజువల్ స్టూడియో కోడ్ అండ్ విజువల్ స్టూడియో అని చెప్పి సెర్చ్ చేసామంటే డౌన్లోడర్, అండ్ మనకు ఒక కమ్యూనిటీ వస్తుంది విజువల్ స్టూడియో మైక్రోసాఫ్ట్ వాళ్ళది. అండ్ దెన్ అక్కడ మనకు దెర్ ఆర్ త్రీ ఆప్షన్స్ వస్తాయి, ఒకటి ఎంటర్ప్రైజ్, ప్రొఫెషనల్ అండ్ కమ్యూనిటీ. ఓకే, ఇందులో మనము కమ్యూనిటీ అనేది తీసుకోవాలి. ఓకే, దాని తర్వాత కమ్యూనిటీ డౌన్లోడ్ ఫ్రీ దాన్ని క్లిక్ చేసిన తర్వాత అది డౌన్లోడ్ చేస్తుంది అనమాట. ఓకే, డౌన్లోడ్ చేసిన దాన్ని డబుల్ క్లిక్ చేసామంటే మనకు ఈ పర్టికులర్గా ఈ ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, వన్స్ స్టార్ట్ అయిన తర్వాత అందులో మనకు ఇది ఇంకొక పాపప్ అనేది ఈ విండో అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ ASP.NET, ఇది మరీ చిన్నగా ఉంది. తర్వాత ఇక్కడ ASP.NET అనేది మనము చూజ్ చేసుకోవాలన్నమాట. వన్స్ మనం చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇన్స్టాల్ అనేది ఉంటుంది. ఓకే, మీ సిస్టంలో 1.43 GB స్పేస్ అనేది మ్యాండేటరీ. ఆ స్పేస్ లేదంటే మనకు ఇన్స్టాలేషన్ అనేది అవ్వదన్నమాట. ఓకే, వన్స్ మీరు ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, మీకు ఎంటైర్ కమ్యూనిటీ ఎడిటర్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మీకు ఇలా ఒక పాపప్ వస్తుంది, ఓకే అనేది. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. దెన్ ఆ పాపప్ వెళ్ళిపోయినాక మీకు ఇక్కడ త్రీ ఆప్షన్స్ వస్తాయి, మోడిఫై, లాంచ్ ఆర్ మోర్ అని. లాంచ్ ఆప్షన్ చూజ్ చేసుకోండి. వన్స్ మీకు చూజ్ చేసుకున్నాక ఇక్కడ అక్కడే మళ్ళీ త్రీ ఆప్షన్స్ వస్తాయి, ఒకటి స్కిప్ ఫర్ దిస్, క్రియేట్ అండ్ సైన్ ఇన్. ఓకే, స్కిప్ ఫర్ దిస్ ఫర్ నౌ, ఇది తీసుకోవాలి, థర్డ్ ఆప్షన్. వన్స్ మీరు తీసుకున్నాక మీకు ఆ పర్టికులర్ స్టూడియో యొక్క ప్రొఫైల్ని చూజ్ చేసుకోవడానికి ఇస్తుంది అనమాట. ఒకటి డార్క్ బ్లూ, లైట్ బ్లూ కలర్. ఓకే, నేను వీడియోస్ చేస్తున్నా కాబట్టి నాకు డార్క్ మ్యాండేటరీ అనే ఉద్దేశంతో నేను డార్క్ తీసుకున్నాను. మీరు ఏదైనా సరే ఒక కలర్ తీసుకొని స్టార్ట్ వేసుకోవడం అని చెప్తే వస్తుంది. ఓకే, ఈ పర్టికులర్ లొకేషన్ కోసం ఇక్కడ మళ్ళీ మీకు ఆప్షన్స్ వస్తాయి, క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఓకే, వన్స్ మీరు క్రియేట్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ స్టెప్స్ నేను చేంజ్ చేస్తాను. ఓకే, ఇక్కడ మళ్ళీ చేంజ్ అవుతాయి. ఓకే, అండ్ ఇక్కడ మళ్ళీ విఎస్ కోడ్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్. ఓకే, వన్స్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ ప్లే రేట్ చూడండి, ప్లే రేట్ టెస్ట్ ప్రాజెక్ట్, ఎంఎస్ ప్రాజెక్ట్ అండ్ ఎన్ యూనిట్ ప్లే రేట్ టెస్ట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఓకే, డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదంటే ఎన్ యూనిట్ అని చెప్పి సెర్చ్ చేశారంటే ఓకే, సెర్చ్ చేస్తే మీకు లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ సి షార్ప్ ఎన్ యూనిట్ ప్రాజెక్ట్, ఎన్ యూనిట్ టెస్ట్ ప్రాజెక్ట్, అది బీబీ కింద, ఎన్ యూనిట్ టెస్ట్ ప్రాజెక్ట్, ఎన్ యూనిట్ ప్లేరెట్ టెస్ట్ ప్రాజెక్ట్. ఓకే, ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మీరు ఎన్ యూనిట్ ప్లేరెట్ టెస్ట్ ప్రాజెక్ట్ అనేది చూజ్ చేసుకోండి. ఓకే, లేదా ఇక్కడైనా ఇదైనా చూజ్ చేసుకోవచ్చు, ఇదైనా చూజ్ చేసుకోవచ్చు, బోత్ ఆర్ సేమ్. ఓకే, డోంట్ వరీ. ఇది చూజ్ చేసుకున్నాక నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ప్లే రైట్ డెమో తెలుగు. ఓకే, నేను నా ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చిన సేమ్ సొల్యూషన్ నేమ్ కూడా అదే అవుతుంది. ఓకే, నెక్స్ట్, ఇది నా .NET 8.0. ఓకే, అండ్ క్రియేట్. వన్స్ మనం క్రియేట్ చేసిన తర్వాత మనకు ఇది కొంచెం టైం తీసుకొని లోడ్ అవుతుంది. ఓకే, చూడండి టోటల్ ప్రాజెక్ట్ అనేది లోడ్ అయింది. అండ్ ఆల్సో మనకు బాగా గమనిస్తే ఇక్కడ మనకు డెమో కోడ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తుంది, బట్ మనకి ఎర్రర్స్ వచ్చి సెకండరీ. ఓకే, చూడండి మనకు ఎర్రర్స్ కూడా వెళ్ళిపోయాయి. గ్రేట్ కదా, ఎర్రర్స్ కూడా లేవు.
ఓకే. అండ్ మనకు టోటల్ ఇన్స్టాలేషన్ అనేది అయిపోయింది. ఓకే. మనకు రన్ అవుతుందా లేదా కూడా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ టెస్ట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసాక ఇక్కడ మళ్ళీ ఇది ఇక్కడ ఇది అండ్ క్వశ్చన్ రావచ్చు. ఈ టెస్ట్ ఎక్స్ప్లోరర్ బై డిఫాల్ట్ ఇక్కడే ఉంటుందా అంటే ఉండదు. ఓకే. ఒకవేళ మీరు ఇక్కడ చూడకపోతే టూల్స్ మీద క్లిక్ చేస్తే, సారీ, టెస్ట్ మీద టెస్ట్ మీద క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ టెస్ట్ ఎక్స్ప్లోరర్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేశారంటే ఇక్కడికి ఒకటి వస్తుంది. దాన్ని మీరు ఇక్కడ పెట్టుకున్నారంటే సరిపోద్ది అనమాట. ఓకే. అండ్ ఇక్కడికి వచ్చిన దాన్ని మనం రన్ చేయాలి. ఇక్కడ మొత్తం ప్రాజెక్ట్ కాబట్టి. ఓకే. ఇక్కడ చూస్తే మన ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది కంప్లీట్ గా హిడెన్ మోడ్ లో రన్ అవుతుంది. ఓకే. చూడండి మన టెస్ట్ కేస్ అనేది పాస్. ఓకే. ఇది ఆటోమేటిక్ గా మనకు శాంపుల్ కోడ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే. ఆ శాంపుల్ కోడ్ ప్రొవైడ్ చేస్తే ఆ శాంపుల్ కోడ్ బేస్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వీడియో సెషన్లో నేను మన ఫస్ట్ టెస్ట్ కేస్ని క్రియేట్ చేయడం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో మీకు ఎలా ఒక బ్రౌజర్ హెడెడ్ మోడ్లో ఓపెన్ చేయొచ్చు అనేది మనం ఇందులో చూసాం అన్నమాట. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.